వీళ్ళ హయాంలోనే పెట్టుబడులు రావడమే కాకుండా వీళ్ళ హయాంలోనే మొత్తం అంతా కూడా వచ్చినాయి. పెట్టుబడులు ఎవరి హయాంలో వచ్చినాయి స్వామి? అడగండి ఒకసారి. ఏదైతే కంపెనీస్ ఉన్నాయో, మీరు ఏదైతే చెప్తున్నారో గ్రీన్ ఎనర్జీస్ ఎవరి హయాంలో వచ్చింది మంత్రి గారు? రెన్యూబుల్ ఎనర్జీ కావచ్చు, పంప్డ్ స్టోరేజ్ కావచ్చు, గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు, ట్రాన్స్మిషన్ కెపాసిటీలో కావచ్చు, ఎవరి హయాంలో పెట్టుబడులు వచ్చినాయి? విశాఖపట్నంలోని మా ప్రభుత్వ హయాంలో గ్లోబల్ ఇన్వెస్ట్ సమ్మిట్లో వచ్చిన విద్యుత్ రంగంలో వచ్చిన పెట్టుబడులు అక్షరాల 7,69,000 కోట్ల రూపాయలు. మేము పెట్టుబడుల పునాది మేము వేస్తే ఆ పునాదుల మీద మీరు నించొని ఈరోజు మీరు చెప్తున్నారు మేము విద్యుత్ రంగానికి చాలా సేవలు చేసేసాం, చాలా మేలు చేశామని చెప్తున్నారు. మీరు విద్యుత్ రంగానికి మేలు చేయలేదు మంత్రి గారు. మీరు ప్రజల మీద అదనపు భారం వేశారు. 2 సంవత్సరాల్లో 20,000 కోట్ల రూపాయల భారం వేశారు. ప్రతి ఇంట్లో కూడా కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నాయి. ఎలా ఉన్నాయి అంటే మీ అబద్ధాలు కరెంటు షాక్ కన్నా ఎక్కువ షాక్ కొడుతున్నాయి. మీ అబద్ధాలు ఎలా తిరుగుతున్నాయంటే మీటర్ చక్రం, కరెంటు మీటర్ ఎంత వేగంగా తిరుగుతుందో దానికన్నా వేగంగా మీ అబద్ధాల మీటర్ తిరుగుతుంది. ప్రతి 1వ తారీఖున జనాల్లోకి వెళ్ళి ఫీల్డ్ సర్వే అని చెప్పేది మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను, మొన్న రీసెంట్గా చూశాను నేను. ఒక చోట చేపలు కొన్నారు, ఒక చోట ఆయిల్ కొన్నారు. ఫోన్ చేశారు మేడం గారికి, ఆయిల్స్ ఉన్నాయి, ఏ ఆయిల్ పెట్టమంటే అన్ని ఆయిల్లో పెట్టమంటున్నారు. నేను చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నాను, సార్ నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు ఆయిల్స్ కాదండి మీరు అడగాల్సింది, కరెంటు బిల్లు అడగండి. మీకు కనికరం ఉంటే ఆ కరెంటు బిల్లు కూడా మీరే కట్టండి. అప్పుడు మీరు కట్టినప్పుడు సామాన్య ప్రజానీకం కరెంటు బిల్లుల మీద ఎంత కడుతున్నారు అనేది మీకు తెలుస్తుంది.